నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నివసిస్తున్న ప్రాంతంలో సమస్యలు కలుగుతున్నాయని మనం ఆ ఊరిని విడిచిపెట్టి, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక స్థలంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా సమస్యలు రావని చెప్పేదానికి ఏమీ లేదు. సమస్యలు కలుగుతున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు పరుస్తున్నారు, లేనిపోని నిందలు వేస్తున్నారు మా మీదని ఊర్లు విడిచి, స్థలాలు విడిచి, ప్రాంతాలను విడిచి, ఇల్లులు విడిచి పారిపోతూ ఉన్నంతకాలం ఎక్కడ క్షేమంగా నెమ్మదిగా బ్రతకలేం. ప్రతి స్థలంలో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉన్న చోట సమస్యలు తప్పకుండా వస్తాయి. ప్రజలు ఉన్న చోట తప్పకుండా అభ్యంతరాలు కలుగుతాయి. ప్రజల మధ్యలో నివసిస్తున్నాం కనుక, మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం కనుక కొన్ని నిందలు వస్తాయి. మనుషుల మధ్యలో జీవిస్తున్నాం కనుక, ప్రజల మధ్యలో జీవిస్తున్నాం కనుక శోధనలు కలుగుతూ ఉంటాయి. మరి ఎలాగయ్యా వీటన్నిటినీ జయించేది? మరి వీటన్నిటిని తట్టుకునేదానికి మా మనసు మాకంత ధైర్యాన్ని ఇవ్వట్లేదే. మేం కూడా దావీదులాగా రెక్కలు గనక ఉంటే ప్రశాంతంగా ఎగిరిపోవాలని అని మేము అనుకుంటున్నామయ్యా. దావీదు కోరుకున్నట్లుగానే మేము కూడా ఎగిరిపోవాలని కోరుకుంటున్నామయ్యా అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. దావీదు అనుకున్నాడు పాపం ఎగిరిపోదామని. మరి దావీదుని అడిగితే ఎలా ఎగిరిపోవాలనుకున్నావు నీవు అంటే, ఆ పక్షులలాగా ఎగిరిపోవాలి అనుకుంటున్నాను అన్నాడు. మరి ఎగిరిపోవాలనుకునే వానివి ఇక్కడ ఎందుకున్నావు, ఎగిరిపో అంటే దావీదు అంటాడు, రెక్కలు లేవు కదా అంటాడు. చూసారా, రెక్కలు లేవు, రెక్కలే గనక ఉంటే ఎగిరిపోయేవాడిని. ఇప్పుడు రెక్కలు లేవు, ఇప్పుడు లేవు, మరలా రావు, ముందు లేవు. రెక్కలు లేవు ఎగిరిపోయేదానికి, ప్రశాంతంగా ఉండేదానికి. మరేం చేయాలనుకుంటున్నావు అని అడిగితే దావీదు అంటాడు, ఏం చేసేదేముంది, ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఉంటారు. ఏ ప్రాంతంలోకి వెళ్ళి నివసించాలని కోరుకున్నా అక్కడ కూడా మనుషులు ఉంటారు. కొన్ని రోజులు బాగానే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో అర్థమైందంటారా? ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో నేను ఒకటి నేర్చుకున్నాను అంటాడు దావీదు. ఏమయ్యా, ఏం నేర్చుకున్నావు? ఎగిరిపోవాలనుకున్నావు, ఎగిరిపోయేదానికి అవకాశం లేదు. మరొక స్థలానికి వెళ్ళి బ్రతకాలనుకుంటున్నావు, బ్రతికేదానికి అవకాశం లేదు. అక్కడ మనుషులు ఉన్నారు. మరి ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే దావీదు అంటాడు, ఏం లేదు, నేను ఒకే ఒకటి కనుక్కున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్యలు ఉంటూనే ఉంటాయి, శత్రువులు ఉంటారు, వ్యతిరేకతలు వస్తూనే ఉంటాయి, నిందలు కలుగుతూనే ఉంటాయి, అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఒక్కటి నేర్చుకున్నాను, అదేంటంటే నా భారాన్ని యెహోవా మీద వేయడం నేను నేర్చుకున్నాను గనక ఆయనే నన్ను కాపాడతాడు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కీర్తనలు 55వ కీర్తనలు 55:22, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనుడు. దావీదు అంటాడు, ఏమీ లేదు, చేసేదేమీ లేదు. నేను ఒక్కటి కనుక్కున్నాను, నీతో చెప్తున్నాను, విను. ఏంటయ్యా దావీదు గారు అంటే, నా భారాన్ని ఆయన మీద వేయడం నేర్చుకున్నాను, అందుకే ఆయన నన్ను ఆదుకుంటాడు. నా సమస్యలకి పరిష్కారం ఇస్తాడు ఆయన. ఎదుర్కొంటున్న నిందలకి ఆయన పరిష్కారం ఇస్తాడు. నా మీద దోషములు మోపుతున్న వారికి ఆయన వ్యతిరేకంగా నా పక్షమున ఉండి నాకు కార్యం చేస్తాడు. నా శత్రువులను అణగదొక్కేస్తాడు ఆయన. ఇది నేను నేర్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కుదరదిక, ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలనుకున్నా కుదరదు. ప్రతి స్థలంలో ప్రజలు ఉన్నారు. ఉన్న స్థలంలో, ఉన్న చోట
ఆయన మీద భారం వేసినప్పుడు ఆయన మాత్రమే నన్ను ఆదుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. నిజమే కదా. సమస్యలు లేని ప్రాంతం లేదు, సమస్యలు లేని పట్టణం లేదు, సమస్యలు లేని గ్రామాలు లేవు. ప్రతి చోట కలుగుతూనే ఉంటాయి. అయితే మన గుండెల్లో ఏ వేదన అయితే ఉందో, ఏ సమస్య చేత మన గుండె బరువెక్కిపోయిందో, ఏ సమస్య చేత మన గుండె బరువైపోయి నెమ్మది లేకుండా జీవిస్తున్నామో, మన భారాన్ని ఆయన మీద వేసినప్పుడు ఆయనే ఆదుకుంటాడు. ఉన్న స్థలంలోనే ఆయన మీద భారం వేసి ప్రశాంతంగా ముందుకు సాగుతాం. దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నాయన, దావీదు జీవితంలో తాను కలిగిన అనుభవం ఏమిటో మాకు తేటగా బయలుపరిచారు. అవును, ఎక్కడికి వెళ్ళినా సమస్యలు తప్పవు. ఉన్న స్థలంలో నీ మీద భారం వేసి ప్రశాంతంగా ఉండాలని తేటగా బయలుపరిచారు. అట్టి కృప మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.